ఇప్పుడు ఆల్రెడీ గతంలో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నా తేడా తెలుస్తుందంటే చాలా డిఫరెన్స్ ఉంది. బేసిక్గా మనకి మొన్న ఎలక్షన్స్ జరిగిన దానికంటే ముందు కేసీఆర్ పరిపాలించినప్పుడు ఎట్లుండేదంటే అకౌంట్లకి డబ్బులు టక్కని పడేవి అనమాట. సో ఎట్లా అంటే మనకి వితిన్ ఫస్ట్ తారీఖు ఈ ఏదైతే రైతు బంధు ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయో ఇవన్నీ ఫస్ట్ తారీఖు డబ్బులు పడిపోయాయి. జనాలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు. ఇంకా 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళు. వాళ్ళు 100 ఎకరాలు ఉన్నోనికి కూడా రైతు బంధు వచ్చేది. సో విచ్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. అది తప్పు. అట్లా అని చెప్పి ఈ డబ్బులు ఇవ్వకపోవడం కూడా రైతులకి ఇస్తా అని చెప్పి మోసం చేయడం ఇది కూడా తప్పే. సో అదనమాట డిఫరెన్స్. అతివృష్టి అనావృష్టి అంటారు కదా, అట్లా అనిపించింది అనమాట. ఆయనేమో 100 ఎకరాలు ఉన్నోనికి కూడా ఎకరానికి 5,000 చొప్పున ఇచ్చిండు. ఈయనేమో అసలు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పి ఇచ్చే డబ్బులు కూడా ఎగ్గొట్టిండు. రెండు తప్పే. మధ్యవర్తిత్వంగా ఎవరికైతే న్యాయంగా ధర్మంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ డబ్బులు అనేవి వేస్తే బాగుంటుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఉద్యోగాలు. మెయిన్గా గవర్నమెంట్ మారింది రీజన్ ఏంటంటే ఉద్యోగాలు లేకపోవడం వల్ల. ఇప్పుడు చాలా లక్షల మంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. గవర్నమెంట్ రాగానే 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అన్నాడు. 2 లక్షల ఉద్యోగాలు వేస్తా అని చెప్పి ఇప్పటికీ సంవత్సరం అయిపోతుంది, 2 లక్షల ఉద్యోగాలు రాలే. అండ్ అంత ఈజీ కాదు. వీళ్ళు డైలాగులు చెప్పినంత మాత్రాన అది ఫుల్ఫిల్ కాదు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు అనేవి అది సిరీస్ ఆఫ్ థింగ్స్ జరగాలి. అవి పోస్టులు కూడా వేయాలి. కానీ మాటల వరకే పరిమితం అవుతున్నారు. సంవత్సరం గడిచింది ఇంకా వెయిట్ చేస్తున్నారు నిరుద్యోగులు. ఇంకొస్తాయేమో అని వాళ్ళు ఎన్నో ధర్నాలు చేస్తున్నారు, ఇంకా ధర్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాకముందు చేసినారు, తెలంగాణ వచ్చినాక చేసినారు. మన ఇంత సుదీర్ఘ పోరాటం 14 ఏళ్ళు మనం కష్టపడితే తెలంగాణ వచ్చింది. సో ఇన్నేళ్ళు తర్వాత ఒక 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్కి అధికారం ఇచ్చినా కూడా, ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్, సో వీటికి అధికారం ఇచ్చినా కూడా ఇంకా మన ఉద్యోగాలు మనకు రావట్లేవు అని ఒక బాధ ఉంది. సో ఇంకా జాబులు పెంచాలి, ఇంకా తెలంగాణ పీపుల్ని మంచిగా గవర్నమెంట్ జాబులు ప్రొవైడ్ చేయాలి. అండ్ మనకి ఇంకా 4th సిటీ అని చెప్పి మొన్న హైడ్రా అని వచ్చింది. ఇది నాకేమనిపిస్తుంది అంటే బేసిక్గా వీళ్ళు హైడ్రా అనేది తీసుకొచ్చి ఓన్లీ పేదోళ్ళని, మిడిల్ క్లాస్ పీపుల్ని, మధ్యతరగతి పీపుల్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఎవరైతే బడా నాయకులు ఉన్నారో, ఎవరైతే రాజకీయ వేత్తలు ఉన్నారో, పారిశ్రామికవేత్తలు ఉన్నారో వీళ్ళ మీద ఎటువంటి చర్యలు లేవు. ఎందుకంటే ఆల్రెడీ తిరుపతి రెడ్డి కానీ రేవంత్ రెడ్డి అన్నది కూడా కూల్చేశారు కదా అన్నారు. అది కూల్చలేదు. ఇప్పుడు నాగార్జునది కూల్చారు. అదేంటి, అది ముందే నాగార్జునకి ఇన్ఫార్మ్ చేసినారు ఇది కూల్చుతున్నామని చెప్పి. అక్కడి నుంచే స్టార్ట్ అయింది హైడ్రా సంగతి. హైడ్రా రంగనాథ్ గారి గురించి ఈ టాపిక్స్ అన్ని ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే అప్పటి నుంచే అనమాట. సో ఒకసారి ఎప్పుడైనా డెసిషన్ తీసుకునే ముందు గవర్నమెంట్ కూడా మిడిల్ క్లాస్ని, లోయర్ మిడిల్ క్లాస్ని దృష్టిలో పెట్టుకొని డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చిన్న చితక కూలి పనులు చేసుకునేటోళ్ళు, నాలాగా మీలాగా బతికేటోళ్ళు. సో వాళ్ళ మీద గవర్నమెంట్ ప్రతీకారం తీర్చుకుంటే అది మంచిగా అనిపించదు. ఎందుకంటే గవర్నమెంట్ మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. అండ్ వాళ్ళకి రిహాబిలిటేషన్ సెంటర్స్, వాళ్ళకి గవర్నమెంట్ హౌసెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. యా కరెక్ట్. లోన్లు కూడా ఇచ్చారు. అదే విధంగా చూస్తే ల్యాండ్ వెంచర్ లేసి అమ్మినోడికి ఏం కాలేదు, సంతకాలు పెట్టిన గవర్నమెంట్ ఆఫీసర్కి ఏం కాలేదు. ఒక మామూలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్న వాడికి ఇన్ని ఇబ్బందులు. వాళ్ళని ఎందుకు గవర్నమెంట్ చర్యలేకి తీసుకోలేకపోతుంది? ఇది నేను చెప్పినట్టు ముందే ఎవరైతే బడా పారిశ్రామికవేత్తలు ఉన్నారో, ఆర్ ఎవరైతే రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినారో వాళ్ళు సర్వైవ్ కాగలిగినారు. ఇక మిడిల్ క్లాస్ పీపుల్ ఐదర్ అంత పలుకుబడి ఉండదు, వాళ్ళకంత గవర్నమెంట్ తోటి నాలెడ్జ్ ఉండదు. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. మిడిల్ క్లాస్ పీపుల్ మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే ఈరోజు పని చేసుకున్నామా, పైసలు వచ్చినాయా, పిల్లం బిడ్డలు బాగున్నారా, తిన్నారా, మంచిగా ఉన్నారా, ఇది మాత్రమే చూస్తారు. బట్ గవర్నమెంట్ శాసించే స్థాయిలో ఉన్న వాళ్ళకి ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత పవర్ ఉంటుంది. బట్ మిడిల్ క్లాస్కి అట్లా పవర్ ఉండదు. కాబట్టి వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుంటే